అందరూ ముట్టుకొని రిటర్న్ అయితే బయలుదేరారనమాట. ఇదే అనమాట మొత్తం రాయవరం ప్రాసెస్. సో ఇదే అనమాట నందవరంలో జరిగే రాయవరము. ఈ రాయవరం ఎలా జరిగిందో మీకు కళ్ళకు కట్టినట్లయితే మీకు చూపించాను అనుకుంటున్నాను. నేను స్టోరీ చెప్పాను, అలాగే ఇలా ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందో మీకు వీడియోలో కూడా చూపించాను. సో మీకు కంపల్సరీగా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి జ్యోతులు అనమాట. అసలు రాయవరంకి జ్యోతులకి సంబంధం ఏంటి, అసలు జ్యోతులు అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారు, అసలు ఎవరు తయారు చేస్తారు, ఎలాంటి డెకరేషన్తో తయారు చేస్తారు, అసలు ఎందుకు జ్యోతులు ఖచ్చితంగా ఇంపార్టెంటా, జ్యోతులు చేస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందా, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్